హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జనవరి నెల చివర రాము వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ మీటర్ రీడింగు 320 యూనిట్లు మరియు ఫిబ్రవరి చివర 400 యూనిట్లు. ఒక యూనిట్కి ₹2.50 వంతున ఫిబ్రవరిలో రాము వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించవలసిన విద్యుత్ బిల్లు ఎంత? సో ఇక్కడ జనవరి నెల చివరి రీడింగు 320 యూనిట్లు, ఫిబ్రవరి చివర 400 యూనిట్లు. సో వారు 1 మంత్కి ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చు చేశారు అంటే 400లో నుంచి 320 మైనస్ చేయాలి. సో ఆ విధంగా మైనస్ చేస్తే మనకు 80 అయితే వస్తుంది. సో వాళ్ళు 80 యూనిట్స్ కరెంట్ అయితే యూజ్ చేశారండి. ఒక యూనిట్కి ₹2.50 కాబట్టి 80 × 2.50 ఇది మల్టిప్లై చేస్తే మనకు 200 అయితే వస్తుంది. సో ఫిబ్రవరిలో అంటే రాము వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించవలసినటువంటి విద్యుత్ బిల్లు ఎంత అంటే ఆప్షన్ 1 ₹200. నెక్స్ట్ వన్, పిన్హోల్ కెమెరా తెరనందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుటకు కారణమైన కాంతి యొక్క లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కాంతి రుజుమార్గ ప్రయాణం. నెక్స్ట్ వన్, ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 2 కణాలు తరంగం వెంట కదులుతాయి అనేది సరికాదు. ధ్వని ప్రసారానికి ఆనకం అనేది అవసరము. కణాలు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు కదులుతాయి. కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కదులుతాయి. నెక్స్ట్ వన్, వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 4 ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, శర్మిష్ఠ రాశిలో గల నక్షత్రాల సంఖ్య. శర్మిష్ఠ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల సంఖ్య ఆప్షన్ 2 6. నెక్స్ట్ వన్, 0.2 మోల్ల ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 3.2 గ్రామ్స్. 0.2 మోల్స్ అన్నారు కాబట్టి 0.2 ఇంటూ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16 వస్తుంది. 16 2 = 32. సో దీనికి ఆన్సర్ 3.2 గ్రామ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి రసాయన స్థానభ్రంశ చర్య. ఇందులో రసాయన స్థానభ్రంశ చర్య ఆప్షన్ 4 Zn + CuSO4 gives rise to ZnSO4 + Cu. నెక్స్ట్ వన్, కోక్ను దీనిలో వాడుతారు. ఆన్సర్ ఆప్షన్ 3 కోక్ను స్టీలు తయారీలో వాడుతారు. నెక్స్ట్ వన్, భౌతిక మార్పుకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? భౌతిక మార్పుకు సంబంధించి సరైన వాక్యము ఆప్షన్ 4 ఇందులో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు. సో అదే రసాయన మార్పులో అయితే కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఈ భౌతిక మార్పు అనేది తాత్కాలికమైనటువంటి మార్పు. నెక్స్ట్ వన్, గ్యాస్ట్రిక్ రసం, వినిగర్, పాలుల pH విలువల ఆరోహణ క్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గ్యాస్ట్రిక్ రసం ఈజ్ లెస్ దాన్ వినిగర్ ఈజ్ లెస్ దాన్ పాలు. నెక్స్ట్ వన్, ఆహార పదార్థ నమూనాన్ని సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది.
ఆ ఆహార పదార్థంలో అధికంగా ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 పిండి పదార్థం. పిండి పదార్థ నిర్ధారణకు ఉపయోగించేటువంటి ద్రావణమే అయోడిన్ ద్రావణం. నెక్స్ట్ వన్, ఒక పుష్పాన్ని స్త్రీ పుష్పం అని గుర్తించుటకు దానికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండకోశం. నెక్స్ట్ వన్, మట్టి రకాన్ని కనుగొనుటకు సీత ఆ మట్టి నమూనాలో ఒక స్తూపాన్ని తయారు చేసింది. క్రింది పరిశీలనల ఆధారంగా ఆ మట్టి తేలికపాటి వండలే అని నిర్ధారించుకుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్తూపంగా చేస్తున్న ప్రయత్నంలో మట్టి విరిగిపోయినట్లయితే అది తేలికపాటి మట్టి లేదా తేలికపాటి వండలే అని నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్పష్టమైన కేంద్రకాన్ని ఎక్కువ జీవ పదార్థాన్ని కలిగి ఉండే సజీవ కణాలు ఈ కణజాలానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 4 విభాజ్య కణజాలం. నెక్స్ట్ వన్, శీతల ప్రాంతాలలో నివసించే జీవులు కలిగి ఉన్న అనుకూలనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కొవ్వు మరియు ఉన్ని పొరలు ఉత్తమ ఉష్ణబంధకాలుగా పనిచేయడం. నెక్స్ట్ వన్, ప్రకటన రంగం వారు తమ నైపుణ్యం వలన ప్రజల ప్రవర్తనలను మార్చగలరు. ఈ రకమైన ప్రవర్తన దీనికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధన. నెక్స్ట్ వన్, వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఆన్సర్ ఆప్షన్ 2 ల్యూకోప్లాస్ట్లను వర్ణరహిత ప్లాస్టిడ్లు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, శరీర భాగాలలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి ఉబ్బినట్లుగా ఉండటానికి కారణమైన పోషకాహార లోపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రోటీన్ల పోషకాహార లోపం. నెక్స్ట్ వన్, డార్విన్ పించ్ పక్షుల్లో గింజలను తినేందుకు అనువైన రకం ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 లార్జ్ గ్రౌండ్ పించ్లు. నెక్స్ట్ వన్, ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం ఏది? ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం ఆప్షన్ 2 మెదడు. నెక్స్ట్ వన్, యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు అనేది యథార్థాల విధులకు సంబంధించి సరికాదు. నెక్స్ట్ వన్, సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది. ఈ ప్రవచనం క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒకదానిని తెలియచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 బౌద్ధిక మరియు సౌందర్యాత్మక విలువలు. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియలోని వివిధ కారకాలను నిరూపించటానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒక్కసారిగా నిర్వహించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భాగాల పద్ధతి. నెక్స్ట్ వన్, బౌద్ధిక భౌతిక మరియు సహజ వనరుల అభ్యసన అనుభవాల ప్రధాన వనరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమాజము. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియచేసే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కృత్య కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ వన్, టయలిన్ ఇస్టు పిండి పదార్థాలు డబల్ ఇస్టు మాంసకృత్తులు. ఇది ఈ రకపు ప్రశ్న. ఆన్సర్ ఆప్షన్ 4 సాదృశ్య ప్రశ్నలు.
నెక్స్ట్ వన్, అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చవలసిన వాటిని ఇందులో నమోదు చేస్తారు. ఆన్సర్ 1 and 2 రెండు కూడా సరైనవే. రిక్వైర్మెంట్ రిజిస్టరు, ఆర్డర్ రిజిస్టర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి బోధనా సూత్రాలు అభ్యసన నియమాల పరిధిలోనికి రాదు. ఆన్సర్ ఆప్షన్ 3, పరిశీలన నుండి ప్రయోగాల వైపు. నెక్స్ట్ వన్, బడితోట ఉపయోగం ఏమిటి? బడితోట ఉపయోగము ఆప్షన్ 2, విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందడం. నెక్స్ట్ వన్, ఇన్స్పైర్ను విస్తరించండి. ఇన్స్పైర్ యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 4, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.